రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే కేజీఎఫ్ కాంతార రికార్డుల్ని బద్దలుగొట్టిన ఈ మూవీ కన్నడలో అత్యధిక వసూలు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ప్రస్తుతం 400 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే పలు రికార్డులు బద్దలుగొట్టింది. వారం రోజుల్లో ఏకంగా హాలీవుడ్ సినిమాలనే అధిగమించింది. ఈ వారంలో ప్రపంచంలోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాగా కాంతార చాప్టర్ 1 నిలిచింది. ఈ క్రమంలో ఏకంగా 2 హాలీవుడ్ సినిమాలను అధిగమించింది. టేలర్ స్విఫ్ట్ సినిమా పార్టీ ఆఫ్ ఏ షో గర్ల్, లియోనార్డో డికాప్రియో నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్ అనదర్ చిత్రాల వసూళ్లను దాటేసింది. కాంతార చాప్టర్ 1 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా $50 బిలియన్ పైగా వసూలు సాధించింది. ఈ మూవీ మొదటి వారంలో దాదాపు $53 మిలియన్ పైగానే కలెక్ట్ చేసింది. ఈ వారాంతంలో $50 మిలియన్ల వసూలు చేసిన టేలర్ స్విఫ్ట్ చిత్రం పార్టీ ఆఫ్ ఏ షో గర్ల్ ను దాటేసింది. లియోనార్డో డికాప్రియో నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాను కూడా కాంతార చాప్టర్ 1 బ్రేక్ చేసింది. ఈ సినిమా రెండో వారంలో ప్రపంచవ్యాప్తంగా $40 మిలియన్ మాత్రమే వసూలు చేసింది. ఇటీవలే రిలీజ్ అయిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ కూడా కాంతార కంటే వెనుకే ఉంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా 373 కోట్లు రాగా, ప్రపంచవ్యాప్తంగా చూస్తే 451 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో 431 కోట్లతో బ్రహ్మాస్త్ర పార్ట్ 1, 450 కోట్లతో 3 ఇడియట్స్ వంటి సూపర్ హిట్ సినిమాల జీవితకాల కలెక్షన్స్ అధిగమించింది. ఇదే జోరు కొనసాగితే రెండో వారంలోనే 500 కోట్ల మార్కు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం కూడా కీలక పాత్రలు పోషించారు. 2022లో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్ గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.